వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని బలిజ సంఘం నాయకులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి తెలుగుదేశం పార్టీకి మరింత సేవలు అందించాలని కోరారు. పట్టణంలోని ఏనమలపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం యువతతో కాసేపు ముచ్చటించారు. పల్లె అభ్యర్థిత్వాన్ని స్వీకరించిన బలిజ నేతలు మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు చింతా దామోదర్, ఆంజనేయులు, బండ్ల వెంకటేష్, రాము, శ్రీనివాసులు, బీడుపల్లి రామాంజనేయులు, చలపతి, ముత్యాల వెంకటేష్, మధు, షామీర్, ఆదినారాయణ, మల్లికార్జున, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాగా, ఎంతో ఉదారంగా ఈ రాష్ట్రంలో ఓట్లు చీలిపోకూడదు, వ్యతిరేక ఓట్లు జగన్మోహన్ రెడ్డి గద్దె తిప్పాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దాన్ని ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రంలో మొత్తం కాపు సామాజిక వర్గం అంతా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతాన్ని అంతబలకాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలనే గొప్ప ఆలోచన చేత ఆయన తీసుకునే మద్దతుగా కాపు సామాజిక వర్గం అంతా టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. అందరూ ఒకే మాట మీద ఒకే టాపిక్ నుంచి ఈసారి శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గెలిపించాలని నిర్ణయం తీసుకోవడం చాలా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి సందర్భం గుర్తిస్తూ, అంతేకాకుండా అందరూ కష్టపడి సార్ తెలుగుదేశం పార్టీ గెలిపించాలని గతంలో కూడా ఇక్కడ కౌన్సిలర్ గెలిపించారు కష్టకాలంలో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ పక్కన అందరినీ అభినందిస్తారు.